ఆర్థిక వ్యవస్థలను శాసించే అమెరికా కరెన్సీ డాలర్ పై ఇక నుంచి ఒక కొత్త సంతకం కనిపించబోతోంది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కొత్తగా ముద్రించబోయే డాలర్ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండబోతోందని యుఎస్ ట్రెజరీ శాఖ అధికారికంగా ప్రకటించింది. 1861 నుంచి అంటే దాదాపు 165 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ తొలిసారిగా ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ సంతకం ఇక నుంచి కరెన్సీపై రాబోతోంది. అటు డాలర్ నోటుపై సంతకం, ఇటు బంగారు నాణ్యంపై ట్రంప్ చిత్రం వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ తనదైన ముద్ర వేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కరెన్సీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతీక మాత్రమే కాదు, అది ఆ దేశ చరిత్ర, విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రతిబింబించే ఒక చిహ్నం కూడా. అలాంటి కరెన్సీపై తీసుకునే ప్రతి నిర్ణయం ఆ దేశ రాజకీయ దిశను కూడా సూచిస్తుంది. ఇప్పుడు అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం కూడా అలాంటి ప్రాధాన్యాన్నే సంతరించుకుంది. యునైటెడ్ స్టేట్స్ 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముద్రించబోయే డాలర్ నోటుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండనుందని ప్రకటించడం ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయాలకు భిన్నంగా ఉందన్న చర్చను రేకెత్తిస్తోంది. ఈ నిర్ణయాన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు అమెరికా కరెన్సీపై ట్రెజరీ కార్యదర్శి సంతకం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తొలిసారి ఒక సిట్టింగ్ అధ్యక్షుడి సంతకం కూడా కరెన్సీపై ముద్రించడం అమెరికా చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సంతకం కాదని, ఒక రాజకీయ నిర్ణయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో త్వరలో ముద్రించబోయే నోట్లపై ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్తో పాటు అధ్యక్షుడు ట్రంప్ సంతకం కూడా ఉండనుంది. ఇది అమెరికా ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం ఉండడంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పందించారు. ఇది ఒక చారిత్రక గుర్తింపుగా ఆయన అభివర్ణించారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఆర్థికంగా బలపడిందని, దేశం అపూర్వమైన వృద్ధిని సాధించిందని, అంతేకాక ప్రపంచవ్యాప్తంగా డాలర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించిందని కొనియాడారు. అలాంటి నాయకత్వాన్ని గుర్తించడానికి కరెన్సీపై ఆయన సంతకం ముద్రించడం కంటే శక్తివంతమైన మార్గం లేదన్నారు. ముఖ్యంగా 250వ స్వాతంత్ర దినోత్సవం వంటి చారిత్రక సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడం అత్యంత సముచితమని తెలిపారు. ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ మరింత బలపరిచారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికన్ కరెన్సీ బలం, స్థిరత్వం మరింత పెరిగిందని, ప్రజలలో నమ్మకం పెరిగిందన్నారు. అమెరికా ఆర్థిక పునర్జీవనంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అందుకే ఆయన సంతకాన్ని కరెన్సీపై ముద్రించడం ఒక గౌరవప్రదమైన చర్యగా పేర్కొన్నారు. $1861 నుంచి ఇప్పటి వరకు అమెరికా కరెన్సీ నోట్లపై కేవలం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ సంతకాలు మాత్రమే ఉండేవి. ఏ రోజు దేశ అధ్యక్షుడి సంతకం నోటుపై రాలేదు. దాదాపు 165 ఏళ్లుగా కొనసాగుతోన్న ఈ సంప్రదాయం ఇప్పుడు మారబోతోంది. ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదని, ఒక దీర్ఘకాలిక వ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఇది రాజకీయంగా, చారిత్రకంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక నోట్లపై సంతకంతో ఆగకుండా స్మారక నాణ్యంపై కూడా ట్రంప్ చిత్రం ఉండబోతోంది. అమెరికా 250వ స్వాతంత్ర వేడుకల గుర్తుగా 24 క్యారెట్ల బంగారంతో ఒక ప్రత్యేక స్మారక నాణ్యాన్ని రూపొందిస్తున్నారు. ఓవెల్ ఆఫీసులోని ప్రఖ్యాత రెజల్యూట్ డెస్క్ పై చేతులు పెట్టి కూర్చున్న ట్రంప్ భంగిమను ఈ నాణ్యంపై ముద్రించబోతున్నారు. ఈ డిజైన్ కు సంబంధించిన ప్రతిపాదనను యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పరిశీలించి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అమెరికా చట్టాల ప్రకారం జీవించి ఉన్న ఏ అధ్యక్షుడి చిత్రాన్ని కూడా చెలామణిలో ఉన్న కరెన్సీపై ముద్రించరాదు. ఇది ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఏర్పడిన ఒక సంప్రదాయం. ఈ నిర్ణయంపై అమెరికాలో రాజకీయ దుమారం రేగుతోంది. విపక్ష డెమోక్రాట్లు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కరెన్సీపై జీవించి ఉన్న నాయకుల చిత్రాలు లేదా సంతకాలు ఉండడం ప్రజాస్వామ్య దేశాల్లో జరగదని, ఇది దేశ విలువలకు వ్యతిరేకమని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. చరిత్రలో రాజులు, నియంతలు మాత్రమే తమ చిత్రాలను నాణేలు, కరెన్సీలపై ముద్రించుకునేవారని, ప్రజాస్వామ్య దేశాల్లో అలాంటి సంస్కృతి ఉండకూడదని విమర్శిస్తున్నారు. ఒక సిట్టింగ్ అధ్యక్షుడి సంతకం లేదా చిత్రం కరెన్సీపై ముద్రించడం వ్యక్తి ఆరాధనకు దారితీస్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్య దేశాల నేతలు దేశం కంటే తమ వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇవ్వకూడదని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇది ఒక గౌరవ సూచకమని, దేశానికి సేవ చేసిన నాయకుడికి ఇచ్చే గుర్తింపుగా రిపబ్లికన్ నేతలు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక పునర్జీవనానికి ట్రంప్ రూపశిల్పి అని, ఆయన చేసిన కృషికి ఈ గౌరవం సముచితమేనని ట్రెజరర్ బ్రాండన్ బీచ్ కొనియాడారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికన్ కరెన్సీ ప్రజల అచంచలమైన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా 250వ స్వాతంత్ర్య వేడుకల వంటి చారిత్రక సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు సహజమే అంటున్నారు.